పల్లవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసీ పండగ అని కూడా అది చెప్తూ ఉంటారు. అదే సమ్మక్క సారలమ్మ జాతర. గిరిజన సాంప్రదాయంతో మేడారం గుట్టల్లో గిరిజన సాంప్రదాయం మధ్యలో అవుతున్న ఈ జాతర అంగరంగ వైభవంగా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి చూస్తూ ఉంటాం. అమ్మవారికి బెల్లాన్ని మహాప్రసాదం లాగా ఇక్కడ భక్తులు ఎక్కిస్తూ ఉంటారు. అదే ప్రసాదాన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి అదే నైవేద్యంగా ప్రతి ఒక్కరికి పంచుతూ ఉంటారు. అలాంటి జాతరనే ఈ సమ్మక్క సారలమ్మ జాతర. మరి ఇంకొన్ని విశేషాలు ఇక్కడ వచ్చిన భక్తులతో మరి మాట్లాడుకొని అసలైన విశేషత ఏంటనేది తెలుసుకుందాం వారి మాటల్లో. నమస్తే అండి. నమస్తే మేడం. బాగున్నారా? బాగున్నా మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను వరంగల్ హన్మకొండ. నేను అడ్వకేట్ మాతంగి రమేష్ బాబు. నేను బార్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ హన్మకొండ జిల్లా. అయితే ఈ జాతర విశిష్టత ఏంటంటే? ఇక్కడ జాతర విశిష్టత ఏంటంటే సమ్మక్క సారలమ్మ దేవతలు, వనదేవతలు, ఒక గిరిజన సంస్కృతిని ఇక్కడ ఒక ఎలాంటి నిస్వార్థమైన వాళ్ళ యొక్క త్యాగాలకు గుర్తింపుగా ఈ గిరిజన యొక్క ప్రాంతము సుభిక్షంగా ఈనాడు యావత్ భారతదేశంలో ప్రపంచంలో పరిడవిల్లుతుంది. దినదినంగా ఇక్కడ మొక్కున్న అమ్మవార్లు ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళకు కొంగు బంగారంగా వాళ్ళకి అన్ని కోరికలు నెరవేరుతున్నాయి. నేను 30 సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారికి మా భార్య పిల్లలతో మా కుటుంబ సభ్యులతోనే వస్తున్నా. 30 సంవత్సరాలు, నాకు ఇప్పుడు 60 సంవత్సరాలు. అమ్మవారి మహత్యము ఇక్కడ ఏముండదు, వేరే ఏముండదు, కానీ ఆ మహత్యము, ఆ పేరు ఈ ప్రాంతానికి అంత గొప్పతనం, ఈ ప్రాంతానికే గొప్పతనం. ఇంతమంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎలాంటి క్యాస్ట్ కానీ ఎలాంటి ఏంది అందరూ ఇక్కడ సబ్బండ వర్గాలు యావత్ భారతదేశ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక నుంచి, విదేశాల నుంచి కూడా ఇక్కడ వచ్చి అమ్మవార్లకు మొక్కులు అప్పచెప్పుకుంటారు. అమెరికా నుంచి కూడా, రష్యా నుంచి, ఇంగ్లాండ్ నుంచి, అన్ని దేశాల నుంచి, దేశ విదేశాల నుంచి మన భారతదేశ యొక్క గొప్ప సంస్కృతి, సాంప్రదాయం, గిరిజన సాంప్రదాయాన్ని, వాళ్ళ యొక్క నిష్కల్మషమైన ఎలాంటి స్వార్థం లేని వాళ్ళ యొక్క ఒక భక్తి, ఆ భావం పరిడవిల్లుతున్నది ఈ ప్రాంతంలో. ఇదివరకు వరంగల్ ఉమ్మడి జిల్లా, ఇప్పుడు ములుగు జిల్లాలో ఈ మేడారం జాతర 2 సంవత్సరాలకు ఒక్కసారి యావత్ భారతదేశ ప్రజలు, ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగు ప్రజలైతే ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకొని వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకుంటున్నారు, బాగుంటున్నారు, సుభిక్షంగా ఉంటున్నారు. అమ్మవారి దయ అందరి మీద ఉండాలని నేను భగవంతుని, ఆ అమ్మవారిని కోరుకుంటూ పగిడిద్దరాజు గోవిందరాజు స్వామి, సమ్మక్క సారలమ్మను, జంపన్న అందరిని కోరుకుంటున్నా. సర్వేజన సుఖినో భవంతు. ఈ 2 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కదండి ఈ జాతర. అయితే ప్రభుత్వం ఎలాంటి మార్పులు ఇంకా తేవాలనుకుంటున్నారు? ఇప్పుడు లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా బాగుంది జాతర. నాకు చాలా మంచిగా అనిపించింది. రేవంత్ రెడ్డి చాలా బాగా చేసిండ్రు. సీతక్క కూడా చాలా బాగుంది. నమస్తే అన్న, బాగున్నారా? బాగున్నాము. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం? మేము 7 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఎట్లా ఉంది జాతర? ప్రతి సంవత్సరం మేము రేవంత్ రెడ్డి గెలిచినప్పటి నుంచి ఫస్ట్ టైం చూస్తున్నాము. ఇంత డెవలప్మెంట్ ఎప్పుడు చూడలేమమ్మా. అంటే కేసీఆర్ మంచిగా చేసిండు, చేయలేడని కాదు, కానీ ఇంత మంచిగా గుడి డెవలప్మెంట్ అంటే మన రేవంత్ రెడ్డి చేసిండు. రేవంత్ రెడ్డి చేసిండు. ఏం తెలుసు అమ్మవారి గురించి? అమ్మవారు చాలా పవర్ఫుల్ అమ్మ. నేను రియల్ గా ఏది మొక్కినా గానీ అమ్మవారి దగ్గర ఏది మొక్కినా గానీ, ఎట్లా వెళ్ళినా, మనం పేదగా వెళ్ళినా గానీ, గొప్పగా వెళ్ళినా గానీ, అమ్మవారు మన ఒకటే ఆశీర్వదిస్తా. ఇంకా ప్రభుత్వం ఎలాంటి మార్పులు తేవాలనుకుంటున్నారు వచ్చే సంవత్సరం వరకు? అంటే మళ్ళీ 2 ఏళ్ల తర్వాత ఏం లేదండి, ఇప్పుడు చేసిన దానికన్నా ఇంకొంచెం బాగా చేస్తుంటే బాగుండేది. ఎందుకంటే వచ్చే వెహికల్స్ ఏదైతే ఉన్నదో అటు ఇటు డైవర్ట్ చేయడం జరుగుతుంది. అలా డైవర్ట్ చేయకుండా ఎవరికి వాళ్ళకి ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ కరెక్ట్ చేస్తే సరిపోతుందండి. కానీ అమ్మవారి దయ, అమ్మవారి కృప మొత్తం చాలా. అమ్మవారిని అయితే చాలా మొక్కుతున్నాం. అమ్మ తల్లి ఎట్లా చూసుకుంటే అట్లా ఉంటాం అమ్మ అందరము. ఆ అమ్మ తల్లి దయ అంతే. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము హైదరాబాద్ నుంచి, దోమలగూడ నుంచి వచ్చాము.
ప్రతి సంవత్సరం వస్తారా అంటే ప్రతి రెండు ఈ సంవత్సరం మినీ జాతరకు వస్తాము, మళ్ళీ రెగ్యులర్ గా కాలం నుంచి వస్తాం మేము. మా ముత్తాతల కాలం నుంచి ఇక్కడనే వస్తున్నాము. ప్రతిసారి మా తాతలు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మా డాడీ వాళ్ళు తీసుకొస్తారు, మా డాడీ మనమల్లు కూడా వస్తున్నారు. ఓకే, పిల్లలకు పుట్టెంటికెళ్ళి కూడా ఇక్కడనే తీపిస్తారు. తీస్తాం మేము, ఇక్కడనే తీస్తాం. బాబు కూడా ఇక్కడనే తీసినాం, ఇప్పుడు మా అల్లులో కూడా ఇక్కడనే తీస్తున్నాం. అమ్మవార్ల మహత్యం ఏంటంటారు? మేము ఇక్కడ అయితే మాకు ఏం కోరుకున్నా అవైతే జరుగుతున్నాయి. ఏదంటే అది తెలుసు. రావద్దు అనుకున్నా అమ్మవారు రప్పించుకుంటుంది. అరే పైసల్లో ఈ సంవత్సరం మేము పోమేమో అనుకున్నా కానీ అమ్మవారు ఎట్లనే రప్పించుకుంటాం మమ్మల్ని. అయితే జంపన్న వాగు అంటారు కదా, దాని గురించి ఏం చెప్తారు? విశిష్టత ఏంటి జంపన్న వాగు అంటే? యుద్ధమైన ఆటప్పుడు దంపనవాగు అక్కడనే చనిపోతారు అనమాట. ఆ రక్తమైన ఏర్లే ఆడితే దంపనవాగు కేర్ పెట్టింది. జై బోలో సమ్మత సారథి జై. జై. నమస్తే అన్న. నమస్తే అమ్మా, బాగున్నారా? బాగున్నాం. ఎక్కడి నుంచి బాగున్నాను. ఎక్కడి నుంచి వస్తున్నా? కుకట్పల్లి. కుకట్పల్లి. ఆ, ఎప్పుడు వచ్చిర్రు? మేము నిన్న వచ్చాం. నిన్న వచ్చారా? ఆ, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వస్తారా? ప్రతి సంవత్సరం వస్తాం మేము. ప్రతి ప్రతి సంవత్సరం వస్తాము. మా ఇంటి విలవెల్పు సమ్మక్క సారక్క, మా ఇంటి విలవెల్పు సమ్మక్క సారక్క. మా నాన్నమ్మకి దేవుడు వస్తుండే, మా నాన్నమ్మ తర్వాత నాకు వస్తుంది. ఇప్పుడు మా నాన్నమ్మ మాకు చెప్పినప్పటి నుండి మేము ఇక్కడికి వస్తూ ఉంటాం. 50-60 సంవత్సరాల చరిత్ర. ఏం చెప్తారు అమ్మవారి మహత్యం గురించి? సమ్మక్క సారలమ్మ మహత్యం. అమ్మవారు ఇక్కడ ముట్టుకున్న వాళ్ళకు కొంగు బంగారం అమ్మ. ఇక్కడ ఏది మొక్కినా కానీ తక్షణమే జరుగుతుంది. అమ్మవారి మాయ మాత్రం మనకు అంత దొరకదు. అమ్మవారు సమ్మక్క అంటేనే లోకదేవత. ఆ లోకానికి శక్తి కంటే శక్తి. సమ్మక్క సారలమ్మ అంటే అది గొప్ప చరిత్ర, అది చెప్పలేం మనం. అమ్మవారి మాయ దొరకది, ఆమె చరిత్ర మనం చెప్పలేం. మా నానమ్మ మాకు చెప్పింది. మా నానమ్మకు అమ్మవారి సమ్మక్క సారక్క వస్తుండే, మా నానమ్మ తర్వాత నాకు కూడా వస్తుందన్నమాట. ఇప్పుడు నాకు 32 ఏళ్ళ వయసు, నేను 7 ఏళ్ళ సంది నేను ఇక్కడికి వస్తున్నాను. అయితే ఇది గిరిజన సాంప్రదాయం మధ్యలో అవుతుంటుంది కదా ఈ జాతర, ఎలాంటి సాంప్రదాయాలు పాటిస్తారంటారు? గిరిజనులు అంటే ఒక ప్రదేశం అనేది, ఇప్పుడు మేడారం అంటే గిరిజనులకు సంబంధించింది ఇది. ఎందుకంటే అమ్మవారు అప్పుడు గిరిజనులకు అయినా కానీ భక్తుల కొరకైనా కానీ కాకతీయులతో విద్యం చేసి పౌడిద్దరాజులను కళ్యాణమాడి సమ్మక్క ఇక్కడ చాలా గొప్ప చరిత్ర. ఆమె చెప్పాలంటే మనకు ఆమె అంతు దొరకని మాయ అది. బెల్లాన్ని ప్రసాదం లాగా ఎందుకు ప్రసాదిస్తారు అమ్మవారు? మనము మొక్కుకుంటామమ్మా, మొక్కుకున్నప్పుడు కోరికలు అవుతాయి. అమ్మ తల్లి నా ఆరోగ్యం బాగుంటే నా ఎత్తు బంగారం ఇస్తానమ్మా అని మనం మొక్కుతాం. మొక్కినప్పుడు మనము అంత బంగారం అయితే మనం ఇవ్వలేం కదా. అందుకని అమ్మవారికి అదేంటంటే, ఇప్పుడు మనం మామూలుగా అయితే బెల్లం అని పిలుస్తాం. ఆమె అదే బెల్లాన్ని బంగారంగా స్వీకరించి మీ భక్తులు మీ కోరికలు తీరిన తర్వాత నాకు ఈ బెల్లమే బంగారం అన్న ప్రకారంగా నాకు నైవేద్యంగా పెట్టాలి. నా బంగారం అనేది లోకానికి చాటి చెప్పే విధమైన గొప్ప చరిత్ర నిలిచిపోతుంది అన్నట్టుగా మేడారం సమ్మక్క సారక్క పౌడిద్దరాజుకైనా కళ్యాణం ఆడింది. కాకతీయ రాజుల పైన కళలో పోయి చెప్పడం వల్ల ఇక్కడ గుడి కట్టి పండగలు జరుగుతున్నాయి అన్నమాట అప్పటి నుండి. అయితే ఇక్కడ కోడ్లని మేకలను కూడా ఇక్కడ బలివ్వడం చూస్తున్నాను. ఇక్కడే బలిస్తారా? లేదమ్మా, ఇది ఎందుకంటే ఇది గిరిజనుల జాతర కదా. గిరిజన జాతర కాబట్టి మేడారం సమ్మక్క సారక్క అంటే ఆనాటి కాలాన 60-70 సంవత్సరాల క్రితం సమ్మక్క సారక్క విద్యం చేసి ఈ కాకతీయుల విద్యం చేసి పోరాటం చేసి గెలిచినందుకు ఆమె జంతు బలులు ఎందుకు కోరిందంటే, చూడండి జనులారా భక్తులారా, ఇక్కడికి వస్తారు, నా పూజ చేసుకుంటారు, నా పేరు మీద ప్రసాదం నైవేద్యం అనేది ఒక జంతు బలి. ఆ జంతు బలి అంటే మీకు ప్రసాదం, నాకు ప్రసాదము ప్లస్ మీకు కూడా ప్రసాదం. అందుకని జంతు బలులను కూడా
తప్పకుండా ఇచ్చి తిని చేసి నిమ్మలంగా సమ్మక్క సారక్క తల్లి ఇంటికి పంపిస్తుంది. కుటుంబంతో సహా వచ్చారా? ఆ కుటుంబంతో సహా వచ్చాం. థ్యాంక్ యూ అన్న. నమస్తే అండి. నమస్కారం. బాగున్నారా? బాగున్నామండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది హైదరాబాద్ చెంపాపేట అండి. ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతిసారి వస్తామండి. మేము అమ్మవారికి 1982 నుండి వస్తున్నామండి. గత 56 సంవత్సరాల దాకా అమ్మవారి సేవ చేసుకుంటూ ఉంటాము. మేము ప్రతిసారి మేకల్ని కోస్తాము, కోళ్ళని కోస్తాము. ఇవన్నీ చేసి మా కుటుంబ సభ్యులు మొత్తము ఒక 21 మంది వస్తామండి. అమ్మవారి ఆశీర్వాదాలు మాకు చాలా బాగుంటాయి. మేము ఇందులో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మాకు ఇక్కడ ఇంత సేవ చేసిన రేవంత్ రెడ్డి గారికి కానీ ఇతను సీతక్కకు కానీ కొండ సురేఖకు కానీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇంత అన్యోన్యంగా అంగరంగ వైభవంగా ఎవరు చేయలేదండి. ఎన్టీ రామారావు పీరియడ్ నుండి ఉంటున్నది కానీ ఇంత వైభోగం ఇంత డెవలప్మెంట్ ఎవరు చేయలేదండి. అది మా రేవంత్ రెడ్డికే దక్కింది, సీతక్కకే దక్కింది, కొండ సురేఖకే దక్కింది. వాళ్ళకి ఎల్లవేళ మేము సేవలు చేసుకుంటూ వాళ్ళ పాదాలకు వందనాలు అభివందనాలు తెలియజేసుకుంటూ సమ్మక్క సారక్కలకు కృపా పాత్రులకై ఉంటామని ఎల్లవేళలా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉంటున్నాం. మీరు వచ్చినందుకు మీకు కూడా అమ్మవారి ఆశీర్వాదాలు, ప్రతినిధులు, మీడియా వాళ్ళు మీరు అందరు చల్లగా వర్ధిల్లాలి. మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యాలు కుటుంబంతో సహా చల్లగా వర్ధించాలని ఆ యొక్క సమ్మక్క సారక్క వారిని వేడుకుంటున్నామండి. జై సమ్మక్క, జై జై సమ్మక్క, జై. ఇంకేం చేయాలనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంకేం మార్పులు కావాలి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు? ఇంకోటి ఏంటంటే ఇప్పటిదానికంటే ఇప్పుడు 100 కోట్ల 40 లక్షలతోని ఇదన్నీ చేశాడండి. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకా అక్కడ మన ఆవరణ నుండి మొత్తము పెద్ద ఎత్తున ఇంకా ఇలాంటి గోపురాలు అవి ఇవి కట్టించి అవి చేస్తాడు. మళ్ళీ సంవత్సరం మళ్ళీ 2వ సంవత్సరం కూడా అతనే ఉంటాడు. మళ్ళీ పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తాడు. ఈ అదృష్టం దక్కిందంటే రేవంత్ రెడ్డి గారికే దక్కింది. ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై సమ్మక్క, జై సమ్మక్క సారక్క. నమస్తే, బాగున్నారండి? బాగున్నామండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము వరంగల్ నుంచి వచ్చిండండి. వరంగల్ నుండి. అవునండి. ఓకే, ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతి సంవత్సరం ఇప్పుడు 30 years నుంచి వస్తున్నామండి. ఏర్పాట్లు ఎట్లున్నాయి ఈ సంవత్సరం? ఈ సంవత్సరం బాగున్నాయండి. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా మంచిగా అనిపించింది. తల్లి దయ వల్ల మంచిగా ప్రతి సంవత్సరం మంచిగా వచ్చి దర్శనాలు చేసుకొని పోతున్నాం. ఎలాంటి పూజలు చేస్తూ ఉంటారు? గిరిజన సాంప్రదాయం మధ్యలో చేస్తుంటారు కదా, ఎలాంటి పూజలు చేస్తుంటారు అమ్మవారికి? అమ్మవారికి మేము ప్రతి సంవత్సరము ఆట పిల్లలతోని, కోడి పిల్లలతోని మాకు మంచిగా ఇంట్లో సంతోషాలు కలిగినాయి అనుకో ఇంకా మంచిగా చేస్తూ ఉంటాం అన్నట్టు. అమ్మవారికి గిరిజన సాంప్రదాయం ప్రకారం మనం చేస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం పిల్ల పాపలతోని అందరం కుటుంబ సమేతంగా వచ్చి తల్లి ఆశీర్వాదాలు తీసుకొని పోతాం. బంగారం ఎక్కిచ్చారా అమ్మవారికి? ఇచ్చినాం. మా మన్మరాలు ఎత్తు బంగారం ఇచ్చినామండి. థ్యాంక్ యూ అండి. ఒక పాట పాడండి. చిల్లకల గట్టు చిల్లకల గట్టు సిరి సిరి గట్టు బంగారు గద్దెల బంగారు గట్టు చిల్లకల గట్టు సిరి సిరి గట్టు బంగారు గద్దెల బంగారు గట్టు. థ్యాంక్ యూ. జై సమ్మక్క సారక్క.